భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఎదురు చూసే పోరు. అది పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్ అయినా ఈ రెండు జట్లు మైదానంలో తలపడితే ప్రపంచమంతా చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంది. కానీ భారత క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్తాన్ ఈసారి ఇంకెంత ఘోరంగా ఓడిస్తారా అని ఎదురు చూస్తారు. 2026 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్లో జూన్ 14 జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభం నుంచే భారత్ ఓపెనర్లు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. స్మృతి మందాన తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్లో చేసిన ప్రతి షాట్ పాకిస్తాన్ బౌలర్లలో వణుకు పుట్టించేలా జరిగింది. ఆమె ఆడిన ప్రతి షాట్లో క్లాస్ కనిపించింది. టైమింగ్తో కొట్టిన బౌండరీలు అభిమానులనే ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్ బౌలర్లు మందానను ఆపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరొక వైపు మందాన స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఫలితంగా 44 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లతో 68 పరుగులు చేసింది. భారత కెప్టెన్ తన సానుకూల ప్రదర్శనతో నిలకడ ఆటను ఆడి 36 పరుగులు చేసింది. ముఖ్యంగా రీచా ఘోష్ పవర్ హౌస్ ద ఇండియన్ ఫినిషర్ తన దూకుడు పర్ఫార్మెన్స్తో కేవలం 17 బంతుల్లో 34 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడి చేసింది. రీచా తన సూపర్ పర్ఫార్మెన్స్తో 150 లోపు ఉంటుందనుకున్న భారత్ స్కోర్ను 20 ఓవర్లు అయ్యేసరికి 170 పరుగులకు చేర్చింది. 171 పరుగుల లక్ష్యంతో చేజింగ్లో దిగిన పాకిస్తాన్ బ్యాటర్లకు మొదటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్ బౌలింగ్ వేశారు. ప్రతి ఓవర్లో ఒత్తిడి పెరుగుతూనే వెళ్ళింది. పాకిస్తాన్ బ్యాటర్లకు సింగిల్ తీయడం కూడా కష్టంగా మారింది. ఇక్కడే మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది దీప్తి శర్మ. తన స్పిన్ మాయాజాలంతో పాకిస్తాన్ బ్యాటర్లని ఒక్కొక్కరిని పెవిలియన్కు చేర్చింది. వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోవడంతో పాకిస్తాన్ తిరిగి మళ్ళీ మ్యాచ్లోకి రాకుండా పోయింది. దీప్తి శర్మ తన 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను సొంతం చేసుకుంది. ఇది టీ20 మహిళల ప్రపంచ కప్లోనే చిరస్థాయిగా గుర్తుండిపోయే బౌలింగ్ స్పెల్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీప్తి శర్మ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునే కాకుండా భారత అభిమానుల హృదయాలను కూడా గెలుచుకుంది. దీప్తి శర్మతో పాటు యువ బౌలర్ శ్రీచర్ని కూడా అద్భుతంగా రాణించింది. 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులే ఇచ్చి 3 వికెట్లు కైవసం చేసుకుంది. ఈ ప్రదర్శన ముందు పాకిస్తాన్ నిలబడలేకపోయింది. చివరికి 106 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో భారత్ 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో తమ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని ఆకట్టుకున్న ప్లేయర్ ఎవరు? స్మృతి మందాననా, లేక దీప్తి శర్మనా, లేక శ్రీచరణినా? కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.